వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు కూడా లైవ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా గౌతమ్ గారు, ఏంటి సార్ రెండు అంశాలు? ఒకటి, పాదయాత్ర మీద దాట వేసే ధోరణి. నిజంగా చెప్పాలంటే ఆయన పాదయాత్ర చేయకపోతేనే ప్రజల్లోకి రాకపోతేనే ఉత్తమం అంటూ ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వచ్చిన ప్రతిసారి ప్రజల్లోకి వస్తే ఏదైతే తలకాయల మీద నుంచి టైర్లు ఎక్కించడాలో ఇట్లాంటి సంఘటనలు పూర్తిగా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. పొగాకు రైతుల దగ్గర బయళ్ళు దొక్కేశారు, ఆ మిర్చి టిక్కీలను ఎత్తుకుపోయారు, అక్కడ ఉన్నటువంటి మిర్చి టిక్కీలు గుంటూరులో. ఇట్లాంటి సమస్యలు తలెత్తాయి. సో అదొకటి. తర్వాత ఈ కళ్ళు మూసుకొని తెరిసే కాన్సెప్ట్ ఏంది నాకు అర్థం కాలే. ఈ రెండింటికి సంబంధించి ఏం చెప్తారు సార్? ముందుగా నేను కళ్ళు మూసి తెరిచే దాని మీద చెబుతానండి. దీనికి ఎక్కడ దాకా వెళ్ళవసరం లేదండి. తెలుగులో వీటన్నిటిని సామెతల రూపంలోనే ఇమిడ్చిపెట్టారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరూ చూడట్లేదు అనుకుంటుంది. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కళ్ళు మూసుకొని ఇక్కడ కూటమిలో అధికారంలో వాళ్ళు ఎన్నో తప్పులు చేసేస్తున్నారు, వాళ్ళ మీద ప్రజల్లో బాగా ద్వేషభావం ఉంది అని ఆయన అనుకొని ఆయన నడ్డి ఆయనే వెరగొట్టుకుంటున్నాడు. యాక్చువల్గా జిల్లాల పర్యటన ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అది అందరికీ తెలిసిందే. బస్సు యాత్ర ఎందుకు పెట్టుకోలేదు అది కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే బల ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. బల ప్రదర్శనకు గాను అనేక రకాలైన సరే విధాలుగా సమాయత్తం చేసుకోవాల్సిన అవసరం వచ్చి పడింది. జన సమీకరణ చెయ్యాలి. ఇప్పుడు ఆయన జేబులోంచి ₹1 కానీ పార్టీ నుంచి కూడా ₹1 కానీ ఇవ్వడు. ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ ఉన్న నాయకులు, అక్కడ సీట్లు ఆశిస్తున్న ఆ నాయకులే ఖర్చు పెట్టుకోవాలి. ఈ రోజుకి కూడా అదే జరుగుతుంది. 1.5 ఏళ్ల తర్వాత ఈ పాదయాత్ర అంటున్నారు చూడండి. ఈ పాదయాత్రను కూడా మరొకళ్ళు స్పాన్సర్ చేయాల్సిందే. గత పాదయాత్ర ఎవరు స్పాన్సర్ చేశారు ఎవరికి తెలీదా? దానికి ముందు వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసింది కూడా ఒక స్పాన్సర్ ద్వారానే జరిగింది. అంతే తప్ప వాళ్ళు ఎవరు జేబులోంచి రూపాయి తీసేవాళ్ళు కాదండి. ప్రజలేమో ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి కనపడటం లేదు. కేవలం బల ప్రదర్శన. ఈ సంతకాలే పెట్టలేదు కదా సార్. కోటి సంతకాలంటే వాళ్ళ కార్యకర్తలే పెట్టలేదు. కార్యకర్తలందరూ ఆ పుస్తకాలు తీసుకొని ఇంట్లో కూర్చొని వరుసగా ఒకళ్ళకొకళ్ళు రామారావు, సుబ్బారావు, వెంకట్రావు, పుల్లారావు అని వాళ్లే సంతకం పెట్టేశారండి. ఎందుకంటే ఆ పేర్లు ఎవరికి తెలియవు కదా. అంతే కదా. జనరల్ గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేర్లే ఉంటాయి ఎక్కువ మందికి. అందుకని వాళ్ళ పేర్లతోటి వాళ్లే సంతకం పెట్టుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం అనే దాన్ని ప్రారంభించి ఎంచక్కా లండన్ చెక్కేశాడు. ముందు ఆయన ఒక సంతకం పెట్టాలిగా. ఆ తరువాత పులివెందుల్లో ఆయన తిరిగి కనీసం ఒక పుస్తకంలోనన్నా ఆయన సంతకాలు పెట్టించాలిగా. నాయకుడు ముందుండి నడిపించటం అంటే ఇది కదా. మీరు చెయ్యండి, మీరు సంతకాలు సేకరించండి, నేను వెళ్ళి మా అమ్మాయిని చూసి వస్తానని చెప్పటమా? లండన్ వెళ్ళిపోవటమా? వచ్చాక కూడా మరి ఆ కోటి సంతకాలన్నీ తీసుకొని గవర్నర్ గారిని ఏం కలిశారా? దానికి కూడా ఒక వాయిదా, ఈ మధ్యలో కోర్టు వాయిదా. దానికి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత గవర్నర్ గారి దగ్గరికి ఆ కోటి సంతకాలు తీసుకుని వెళ్ళారు. దానివల్ల ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రచ్చ మూలాన కేంద్ర ప్రభుత్వమే ఈ పీపీపీ విధానం మీద విస్తృతంగా ప్రకటనలు చేసింది. క్లారిటీ ఇచ్చింది, క్లియర్గా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. పీపీపీని కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఈ వైద్య రంగంలో మెడికల్ కాలేజీలు కావచ్చు, మెడికల్ హాస్పిటల్స్ కావచ్చు, పీపీపీ విధానంలో మనం ప్రజలకు చాలా చేరువయ్యే అవకాశం ఉంది. దీని మీద ఒక బాధ్యత ఉంటుంది, ప్రైవేట్ వాడికి అప్పచెబితే అనే దాని మీద ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రైట్ గౌతమ్ గారు, ఇదొకటి. ఇందాక మనం కళ్ళు మూసుకొని తెరిచేది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఇది మాట్లాడుతున్నాం కదా. ఎందుకు ఆలోచన? ఎట్లా ఎవరైనా కానీ రాజకీయ నాయకుడు ఓడిపోయినా కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అప్పుడు 2019లో ఓడిపోయినటువంటి సమయంలో బయటకు వచ్చి ప్రజలకు సరే మీరు తీర్పిచ్చారు, నేను దానికి అంటే మేము సహకరిస్తాము, ప్రభుత్వానికి సహకరిస్తాము, ఈ విధంగా చేద్దాం, ఏదైనా తప్పులు ఉంటే మేము సహకరిస్తుంటాం, ఏదైతే తప్పులు జరిగితే దాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాం, ఇట్లా ఉంటుంది కదా ప్రతిపక్షం కానీ ఏ రాజకీయ పార్టీ కూడా. మరి ఇదేం కాన్సెప్ట్ ఇది కళ్ళు మూసుకొని తెరవడం? జీవో నెంబర్ 1 కాన్సెప్ట్ అండి. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర పేరిట లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు స్వచ్ఛందంగా ఆయన అప్పుడు పెట్టిన రూల్స్ అన్నిటిని పాటించాలా లేదా?
న్యాయంగా చూస్తే మనము కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఒక జీవో తెచ్చామండి. ఆ జీవోని చట్టపరంగా కుదరదని కోర్టులు కొట్టేశాయి అనుకోండి. ఆ, మనం తెచ్చిన జీవోలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించి పాదయాత్ర చేస్తామా? మన ప్రచార రథం ఎక్కకుండా మనం హైవేల మీద తిరగకుండా పాదయాత్ర చేస్తామా? కనీసం స్టూలు మీద నుంచొని మైకు పట్టుకొని మాట్లాడకుండా పాదాల మీద చేసే యాత్ర అనుకుంటా వెళ్తామా? అంటే మేము తెచ్చినటువంటి జీవోను మేమే పాటించకపోతే అది మేమే కరెక్ట్ కాదు అనే పాటించాం. ఉద్దేశంతో అదేనండి కళ్ళు మూసుకొని తెరవటం అంటే. స్వయం నియంత్రణ, స్వయం శిక్ష అనుకోవచ్చా? అది సొంతంగా శిక్ష వేసుకోవడమేనా? వేసుకోవాలి కదా. మనం ఒక రూల్ తీసుకొచ్చినప్పుడు ఆ రూల్ ని కనీసం మనం పాటించాలి కదండి. ఆహాహా. అంటే పాటించే వ్యవహారం చెయ్యకపోవటం, కళ్ళు మూసుకోవటం. ఓకే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాచర్ల వెళ్తూ ఉంటే ఇంట్లోంచి బయటకు కూడా రానియకుండా గేట్లకు తాడులు కట్టిన ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ రోజున్న డీజీపీలు మాట్లాడిన మాటలు గాని, మరి ఆ తరువాత ఇక్కడ రెంటపాళ్లలో వాళ్ళ కార్యకర్త సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఏది బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని. ఆయనకు విగ్రహావిష్కరణ చేస్తుంటే ఈయన గుంటూరు ఏటుకూరు రోడ్లో పొసెషన్ చేసుకుంటూ సింగయ్యన కారుతో దొక్కిచ్చాడు. ఆ విషయం 2 రోజుల పాటు బయటకు తెలియకుండా తొక్కి పట్టారు. ఇంకా అధికార కణంలో జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు పనిచేస్తున్నారంటానికి ఈ కళ్ళు మూసుకొని తెరవటం వెనుకున్న కాన్సెప్టే ఉంది. ఓహో. అధికారులు కూడా కళ్ళు మూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్. ఇవన్నిటిని ఆయన దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఏం లేదు అని. ఇంతకే కాదండి, మొన్నటి దాకా వైసీపీ కార్యకర్తలు ఏం ప్రచారం చేశారు ఒకటి చెప్పండి. 2029 దాకా మీరు అధికారంలో ఉంటారు అనుకుంటున్నారేమో, అదంతా ఏం కాదు. జమిలి ఎన్నికలు రాబోతున్నాయి, 27 ఎండులోకి మీ పని గోయిందా, మేము వస్తాం. అప్పుడే కదా ఈ రప్పారప్ప బోర్డులన్నీ వెలిసింది. అవును. వీళ్ళ నమ్ముకొని మరో పక్కన ఇంకొక పార్టీ అధినేత జై భీమ్రావు భారత్ పార్టీ ఏదో ఉంది, జడా శ్రావణ్ కుమార్, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి లైట్ గా ఈవీఎంలో మ్యాండేట్ వస్తే మీరు పారిపోవటమే అని చెబుతుంటాడు చూడండి. వీళ్ళ మాట నమ్ముకొని ఆయన కూడా జమిలి ఎన్నికలు అన్నాడు. ఈ జమిలి ఎన్నికల మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది. వచ్చినా కూడా 29లోనే జమిలి ఎన్నికలు వస్తాయి అనేది. మరి దాన్ని నమ్ముకొనేగా జగన్మోహన్ రెడ్డి ఇంకా 3 ఏళ్లు మనం కళ్ళు మూసుకోవాల్సి ఉందని గుర్తించింది. మరి మొన్నటి దాకా మాట్లాడిన జమిలి ఎన్నికలు 27లోనే వస్తాయి అనే దానికి సమాధానం ఏం చెప్పరా? ఇలాగనే సమాధానం చెప్పకపోవటం, దాట వేసుకుని వెళ్ళిపోవటం, కళ్ళు మూసుకోవటమే. ఓకే. కేవలం పిల్లి